భారతదేశంలోనే కాదు, ప్రపంచం మొత్తంలోనే కేదార్నాథ్ దేవాలయం చాలా అరుదైన మరియు కొన్ని అంతుచిక్కని రహస్యాలని కలిగి ఉన్న దేవాలయం. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్లో ఈ దేవాలయం ఉంది. శివుడు కొలువై ఉన్న ఈ దేవాలయం హిందువులు పూజించే అన్ని తీర్థాల్లో కల్లా చాలా సుప్రసిద్ధమైంది. ఈ దేవాలయానికి వెళ్ళి శివుణ్ణి ఎవరైతే దర్శించుకుంటారో వారు చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతారని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ దేవాలయాన్ని చేరుకోవడం అందరి వల్ల కాదు. అసలు ఇంతకీ విషయం ఏమిటంటే, ఈ దేవాలయాన్ని ఎందుకు, ఎప్పుడు, ఎవరు నిర్మించారు అనేది. ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం ఎవరి దగ్గర లేదు. కానీ కొన్ని పురాణాల ప్రకారం పాండవులు ఈ దేవాలయాన్ని నిర్మించుంటారని కొంతమంది చెప్తూ ఉంటారు. దీని వెనక ఒక కథ కూడా ఉంది. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు విజయం సాధించిన తర్వాత యుద్ధంలో కోల్పోయింది తమ దాయాదుల్ని అని తెలిసి చాలా బాధపడుతూ వేదనకు గురవుతారు. ఆ యుద్ధంలో తమకు కలిగిన పాపాలని ప్రక్షాళన చేసుకునేందుకు హిమాలయాల్లో ఉన్న శివుని దర్శనం కోసం పాండవులు బయలుదేరుతారు. ఆ సమయంలో శివుడు వృషభ రూపాన్ని ధరించి ఉంటాడు. ఇది పాండవులు ముందుగానే గమనిస్తారు. శివుని దగ్గరికి వచ్చే లోపల ఈ వృషభం కొమ్ములతో భూమిని పొడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. దానితో వారికి ఆ వృషభం యొక్క స్పృష్ట భాగం మాత్రమే కనిపిస్తుంది. ఆ దర్శనంతో పాండవులు తమ పాపాలని విముక్తి చేసుకుంటారు. ఇలా ఈ దేవాలయాన్ని పాండవులు నిర్మించారని కొంతమంది చెప్తూ ఉంటారు. మరి కొంతమంది ఈ ఆలయానికి సంబంధించి వేరే కథ కూడా చెప్తూ ఉంటారు. అదేంటంటే, పూర్వం హిమాలయాల్లో బద్రీనాథ్ క్షేత్రానికి దగ్గరలో కేదారేశ్వరంలో నరనారాయణులు అనే ఇద్దరు మట్టితో ఒక శివలింగాన్ని చేసి పూజలు చేస్తూ ఉంటారు. వారి పూజల్ని మెచ్చిన శివుడు ఏమి కావాలో కోరుకోమని అడుగుతాడు. అప్పుడు వారిద్దరూ, స్వామి, మీరిక్కడే ఈ బద్రీనాథ్ క్షేత్రానికి అవతల వైపైన హిమాలయాల్లో లింగరూపం దాల్చి ఈ లోకాన్ని కాపాడమని అడుగుతారు. ఈ విధంగా కూడా ఈ ఆలయం నిర్మించబడిందని మరికొంతమంది చెప్తూ ఉంటారు. కానీ ఈ రెండిట్లో దేనికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. కేదార్నాథ్ టెంపుల్ని కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎటువంటి టెక్నాలజీ లేని రోజుల్లో చాలా అద్భుతంగా దృఢంగా నిర్మించారు. దీనికి ఉదాహరణగా 2013లో ఉత్తరాఖండ్లో వచ్చిన వరదల గురించి మనం చెప్పుకోవచ్చు. ఈ వరదల కారణంగా ఎన్నో ఇళ్ళు, భవంతులు కోల్పోయాయి. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, లేటెస్ట్ టెక్నాలజీతో కట్టిన బిల్డింగ్స్ అన్నీ ఈ వరదల దాటికి కూలిపోయాయి. కానీ కేదార్నాథ్ టెంపుల్ మాత్రం చెక్కు చెదరలేదు. వరద ప్రభావంతో గుడి మొత్తం నీటితో నిండిపోయింది. కానీ గుడి నుండి ఒక్క చిన్న రాయి కూడా ఊడిపడలేదు. వేల సంవత్సరాల పూర్వం ఎలా ఉందో వరదల తర్వాత కూడా గుడి అలాగే ఉంది. అలాగే వివిధ ప్రదేశాల్లో కొన్ని పురాతనాలయాలు కూడా వాతావరణం వల్ల కలిగే ఎటువంటి విపత్తులకు లోనవకుండా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ షాక్ గురి చేస్తుంది. 2013 వరదల సమయంలో పర్వతంపై నుండి ఒక పెద్ద బండరాయి కొట్టుకుంటూ వచ్చి కేదార్నాథ్ దేవాలయానికి ఎదురుగా ఆగింది. దీనితో వరద నీరు 2 పాయలుగా చీలిపోయి దేవాలయంపై వచ్చే నీటి ఒత్తిడిని తగ్గించింది. ఈ రాయి దేవాలయాన్ని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చినట్లుగా గుడి ముందే ఆగిపోవడం ఏంటి? మానవాళి ఊహకు కూడా అందరి ఇటువంటి సంఘటనలు దైవనిర్ణయం కాకపోతే ఇంకేంటి? ఒక పక్క లేటెస్ట్ టెక్నాలజీతో కట్టిన బిల్డింగ్స్ అన్నీ కుప్పకూలిపోతుంటే ఈ బండరాయి గుడికి రక్షణగా ఎదురుగా నిలబడి దేవాలయాన్ని కాపాడింది. ఈ సంఘటన తర్వాత కేదార్నాథ్ టెంపుల్ పైన ప్రజలకు మరింత భక్తి పరవశం, అలాగే నమ్మకం ఏర్పడ్డాయి. భక్తులు కాలినడక ద్వారా చేరుకునే ఈ దేవాలయంలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. అందుకే భక్తులు ఈ దేవాలయాన్ని అతి పవిత్రమైనదిగాను మరియు చాలా రహస్యమైనదిగాను భావిస్తారు. ఈ దేవాలయం సంవత్సర కాలంలో 6 నెలలు మాత్రమే తెరచబడి ఉంటుంది. మిగతా 6 నెలలు దేవాలయం మూసివేయబడి ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడ ఎన్నో చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అక్కడ నివసించే ప్రజల కథనం ప్రకారం దేవాలయాన్ని ఒకసారి మూసివేసిన తర్వాత ఆ ప్రదేశానికి ఎవరిని అనుమతించరు. ఎంత పెద్ద విఐపీలకైనా సరే అనుమతి దొరకదు. ఒకసారి గుడి తలుపులు మూసివేశారంటే మళ్ళీ 6 నెలల తర్వాత ఆ తలుపులు తీస్తారు. తలుపులు మూసే ముందు మాత్రం అఖండ ద్వీపం వెలిగించి దేవాలయాన్ని మూసివేస్తారు. ఈ 6 నెలలు దేవాలయాల పరిసరాలను కూడా శుభ్రపరచడం జరగదు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన వింత ఏంటంటే, 6 మాసాల తర్వాత దేవాలయాల తలుపులను తెరిస్తే అఖండ దీపం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. సాధారణంగా మనం
మన ఇంటికి తాళం వేసి ఒక 10 రోజుల తర్వాత వచ్చి చూస్తే ఇల్లంతా దుమ్ము చెత్త బూజుతో నిండిపోయి ఉంటుంది. కానీ కేదార్నాథ్లో మాత్రం 6 నెలల తర్వాత కూడా దేవాలయ ప్రాంగణం చాలా శుభ్రంగా ఉంటుంది. ఇది ఎలా సాధ్యం? దైవచింతన ఉన్న కొంతమంది పెద్దలు ఈ 6 నెలలు దేవతలు వచ్చి గుడిలో పూజలు చేస్తారని, అఖండ దీపంలో కూడా నూనె అవ్వకుండా చూసుకుంటూ ఉంటారని చెప్తూ ఉంటారు. ఇటువంటి అనేక వింతలు ఈ దేవాలయంలో ఉన్నాయి. అందుకే ఈ దేవాలయాన్ని అంత పవిత్రంగా భక్తులు భావిస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికి ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ దేవాలయం దగ్గరలోనే మరికొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి. అవి గంగోత్రి, యమునోత్రి, ఇంకా బద్రీనాథ్. ఈ 4 దేవాలయాల యాత్రని కలిపి చార్ధామ్ యాత్ర అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ ఖచ్చితంగా ఈ 4 క్షేత్రాలని దర్శించుకుని వెళ్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, కేదార్నాథ్ దేవాలయం గురించి మేము ఈ వీడియోలో వివరించిన కొన్ని వింతలు అలాగే విశేషాలు మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.